1990 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సింగరేణి బొగ్గు గనుల సంస్థలపైన నష్టాలను ఎదుర్కొంటూ పాత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ కార్మిక సంఘాల నిరసనల మధ్య సింగరేణి సంస్థ 500 కోట్ల నష్టాలతో మూతపడే స్థాయికి చేరుకుంది. సింగరేణి సంస్థలో పనిచేసే బొగ్గు గని కార్మికులు 40,000కు పైగానే ఉండేవారు. భూమి లోపల ఉన్న బొగ్గు గనుల్లో పనిచేయడం వల్ల కార్మికులు తరచూ ప్రమాదాలలో పడుతూ ప్రాణాలు కూడా కోల్పోయేవారు. కళ్ల ముందే తోటి కార్మికులు చనిపోతూ ఉండటంతో కార్మికులు బొగ్గు గనుల్లో పనిచేయడానికి ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు. సింగరేణి కార్మికులకు రక్షణ కల్పించడం ఆ సంస్థకు చాలా కష్టంగా ఉండేది. కార్మికుల ప్రాణనష్టం సింగరేణి సంస్థకు చాలా చెడ్డ పేరు కూడా తీసుకువస్తూ ఉండేది. (1995లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను సోదరులారా, కేవలం బొగ్గు గని మాత్రమే కాదు, ఇక్కడ పనిచేస్తున్న వేల మంది కార్మికుల కళ. ప్రతి ఒక్క కార్మికుడు కలిసికట్టుగా ఉండి ఆధునీకరణ వైపు నడిస్తే అందరూ అభివృద్ధి చెందుతారు. లాభాల్లోకి తీసుకొస్తానని సింగరేణి కార్మికులకు ప్రమాణం చేశారు. అది అసాధ్యమని చాలామంది నవ్వుకున్నారు. ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారిని అమలు కాని హామీలిస్తున్నారని ఎగతాళి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి తన విజన్ క్లియర్గా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పొలిటీషియన్ మాత్రమే కాదు, ముందు చూపుతో ఆలోచించే విజనరీ నాయకుడు కూడా. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందుగా కార్మికులకు ప్రమాదాలు జరగకుండా ఆధునిక రక్షణ వసతులను కల్పించి ఆ తర్వాత స్థానాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తీసుకురావాలని దృఢంగా సంకల్పించుకున్నారు. సింగరేణి కార్మికులు భూమి లోపల ఉన్న చీకటి ప్రదేశంలో పనిచేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు